కామేశం కామాక్షి పిసినారి దంపతులు. బంధువులు ఎవరు వీరి ఇంటి ఛాయలకు కూడా వచ్చేవారు కాదు. ఒక రోజు ఉదయం దూర బంధువు రామేశం వచ్చాడు. మాటల్లో అతను ఆ రోజు ఉంటాడని అర్థమైంది కామేశానికి. ఏమే కామాక్షి, మన దూర బంధువు రామేశం రాకరాక వచ్చాడు. ఈ రోజు భోజనానికి 2 1 చేసి 1 2 చెయ్యి అని చెప్పాడు కామేశం. తన కోసం ప్రత్యేకమైన వంటలు చేయమన్నాడు అనుకున్నాడు రామేశం. టైం మధ్యాహ్నం 1 దాటింది, 2 అయింది, 3 దాటింది, కానీ భోజనానికి పిలవలేదు. రామేశానికి కడుపులో ఆకలి మాడిపోతుంది. సాయంత్రం 5 గంటలకు రామేశాన్ని కామేశాన్ని భోజనానికి రమ్మంది కామాక్షి. విస్తట్లో వడ్డించిన తోటకూర పప్పు, తోటకూర చారు మాత్రమే చూసి మతిపోయింది రామేశానికి. అతను కామేశం వైపు చూస్తూ, నువ్వు ఏదో ప్రత్యేకంగా వంట చేయమని చెప్పావు కదా మీ ఆవిడకి అడిగాడు రామేశం. ఓ అదా, ఈ రోజు నీవు వచ్చినందుకు మాకు అదనపు ఖర్చు కదా, అందుకే 2ను 1 చేయమన్నాను. అంటే 2 పూటల భోజనాన్ని 1 పూటకు మార్చమన్నాను. నీవు వచ్చావు కాబట్టి 1 కూరను 2గా మార్చమన్నాను. మేమైతే ఒకదానితోనే సరిపెట్టుకుంటాం చెప్పాడు కామేశం. జన్మలో రామేశం మళ్ళీ వీరి ఇంటి గడప తొక్కలేదు.